ఈరోజు అయితే మేము పలుకు పట్టీలు చేద్దామని అనుకుంటున్నాము. ఇక దానికోసం అయితే ఇక పల్లీలు వేయించుతున్నా. ఇక ఈ విధంగా ఇట్లా మంచిగా ఫ్రై చేస్తున్నా. వేయించిన పల్లీలను అయితే ఈ విధంగా మంచిగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకుంటే ఈ విధంగా ముక్కలు అయితే బాగుంటుంది అనమాట. ఇక ఈ విధంగా అయితే అన్నీ మంచిగా ఇట్లా అనుకొని మంచిగా చాటలో చెరుక్కోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నా, 1 కప్పు బెల్లం. ఇక ఈ విధంగా మంచిగా తీగపాకంలాగా రావాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక ఈ విధంగా మంచిగా నురుగు వస్తుంది కదా. ఇక ఈ విధంగా వచ్చిన నురుగని ఏం చేయాలంటే 1 కప్పు ఇక వాటర్ తీసుకొని ఇందులో పోయాలి. ఇందులో పోస్తే ఇట్లా మంచిగా మనకు ఒక ఉండ మాదిరిగా రావాలన్నమాట. మంచిగా పర్ఫెక్ట్ వచ్చింది. ఇట్లా వచ్చింది మంచిగా. ఇట్లా అంటే కన్ను మన సప్పుడు రావాలి. పాకం అయితే బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఈ పల్లీని వేసుకుందాం అన్నమాట. వేసుకొని మెల్లిగా కలుపుదాం. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఇదే విధంగా కలుపుకున్నామంటే ఈ పలుకు పట్టీని అయితే ఈ విధంగా వేస్తున్నా. అయితే మా దగ్గర అయితే బటర్ పేపర్ లేదని గ్యాస్ బండని మంచిగా కడిగి దానికి నెయ్యి పోసి ఇక ఈ విధంగా బెల్లకట్టతో ఇట్లా అంటున్నా. ఇక ఈ విధంగా ఇట్లా చాక్తో కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇక ఈ విధంగా అన్ని ముక్కలు ఈ విధంగా అన్ని అనమాట. అన్ని ఇట్లనే మంచిగా అన్ని ముక్కలు కట్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని మంచిగా చేసి ముక్కలుగా కట్ చేసుకున్నాం. అయితే ఇది ఏ విధంగా ఉంది ఎట్లుంది తిని చూసి చెప్తా. బాగుంది. మీరు కూడా ఇట్లనే రెడీ చేసుకోండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.